సో మంచిదండి. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, నీ విలువైన వాక్య సమయం నాయన, మమ్మల్ని మేము నేను అర్థం చేసుకునగలుగుటకు నాయన, నీలో వృద్ధి చెందగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది నాయన. చెప్పనైనా నేను తగ్గించుకున్నానైనా నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థనలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడు క్రీస్తు నామములో వందనాలు చేసుకునండి. మంచిది. మనం గత 3 ఆదివారాల నుంచి సహనం అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి. కొంచెం వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవాలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలనని మిమ్మును ప్రదానం చేస్తుని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏంటంట అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంట, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమని ఏంటంట భయపడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంతగానం సంఘాలకు సేవ చేసిన, అన్ని మాటలు చెప్పినా ఆయన దగ్గర వినేసరికి ఏమైపోయిందంట, జనాలు చూస్తాను ఏమైపోయింది చెప్పండి. ఏం జరుగుతుందంట సంఘంలో? ఏం జరుగుతుంది చెప్పండి? అంటే ఎవరో మాటల్ని బట్ట ఎవరి చేతో ప్రేరేపించబడి ఏం చేస్తున్నారు చెప్పండి? అంటే క్రీస్తులో ఉండకుండా, క్రీస్తు యొక్క మాటల సరళతలో కాకుండా ఏం చేస్తున్నారంట, క్రీస్తుని అనుసరించకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యక్తి యొక్క మాటలను అనుసరించి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురి అయిపోయి ఏం చేస్తున్నాడు చెప్పండి? క్రీస్తులో ఉన్న సరళతను, క్రీస్తులో ఉన్న ప్రేమను కాకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? మనిషి ఏదైతే చెప్తున్నాడో దాన్ని అనవరుచుకోవడానికి ఏం చేస్తున్నాడు మనిషి? ఆ ఉద్రేకానికి ఎక్కువగా లోనవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే చెప్తున్నాడు, సర్పం ఎలాగైతే కుయుక్తి చేత అవ్వని ఎలాగైతే మోసపరిచిందో అట్లాగే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏమైపోతుంది చెప్పండి? ఎవరైనా ఒక మాట చెప్పగానే ఆ మాటలోనికి లోనప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? మీ మనస్సులు చెరపబడి, అంటే దాని ద్వారా మీరు ఉద్రేకానికి గురయ్యి ఏదో విపరీతమైన దానికి వెళ్ళేసి మీ సహనాన్ని కోల్పోవడం, లేకుంటే మీ ఓర్పును దానికి కలిగిన పరీక్షలు మీరు విడిచిపెట్టడం అనేది మీరు చేస్తున్నారు. కాబట్టి ఏంటంట, దానివల్ల ఏమైపోయిందంటే చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు దాని గురించి భయపడుతున్నాడు. దేని గురించి అంటే మీ మనసులు ఏం చేస్తున్నాయంట? చెరపబడుతున్నాయి. అలాగే క్రీస్తు ఎడలో ఉన్న సరళత అలాగే పవిత్రత ఏమైపోతుంది చెప్పండి? మీలో నుంచి తొలగిపోతుంది. ఎప్పుడైతే క్రీస్తులో మనం భక్తిని అనుసరిస్తున్నామో మన భక్తి అనేది ఏం చేయాలి చెప్పండి? క్రీస్తులో ఏం చేయాలి? అంతకంతకు ఏం చేయాలి చెప్పండి? వృద్ధి పెరుగుతుండాలి. అవునా కదా? ఒక రోజులు గడుస్తున్నాయి అంటే దానిలో ఏం చేయాలి? మనం క్రీస్తులో వృద్ధి చెందుతుండాలి. కానీ ఏమైపోయిందంటే అపోస్తలుడైన పౌలు గారికి ఉన్న భయం ఏంటంటే, ఎంత నేర్చుకున్నా సరే, అంటే మనిషి నేర్చుకునే కొద్దీ ఏమవుతున్నాడు చెప్పండి? దేవుని గురించి తెలుసుకుంటున్న కొద్దీ, దేవుని గురించి ఎక్కువ అర్థమవుతున్న కొద్దీ మనిషి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు చెప్పండి? క్రీస్తు యొక్క సరళత అనేది పెంచుకోవాలి. క్రీస్తు యొక్క ఏంటంట, ఆ యొక్క క్రీస్తు ఎడలో ఉన్న పవిత్రత అనేది పెంచబడాలి. కానీ ఏమైపోతున్నాడు చెప్పండి? మనస్సు అనేది ఏమవుతుందని చెప్తున్నాడు? చెరపబడుతుంది. అంటే క్రీస్తులో పెరుగుతున్న కొద్ది, క్రీస్తులో ఎదిగే దశలో ఉన్న దాంట్లో ఏమవుతుంది చెప్పండి? ఏవైనా కొన్ని విషయాలకు మీరు ప్రేరేపితం అయిపోతే ఏమవుతున్నప్పుడు క్రీస్తులో ఉన్న మీ యొక్క మనస్తత్వం అనేది, క్రీస్తులో మీరు పెంచుకుంటున్న గుణాలు అనేవి ఏమవుతాయి? ఒక మనిషికి ఎప్పుడైతే ప్రభావితం అవుతారో, ఒక మనిషి మాటకి ఎప్పుడైతే మీరు లోన్ అవుతారో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? క్రీస్తులో ఉన్న సరళత అనేది మీలో నుంచి పోతుందని చెప్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం ఒకసారి చూడండి. 15వ వచనం నుంచి చూడండి.
వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి ఎప్పుడు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారి మాటలు? ఎప్పుడు మాట్లాడుతున్నారండి? ఎప్పుడు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు. ఓకేనా? ఆ ముందు విషయాలు చూస్తే ఏంటి చెప్పండి, దాని గురించి అన్ని మాటలు చెప్తారు. 14వ వచనంలో యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఏంటంటే ఇది మూడోసారి. ఓకేనా? మూడోసారి మరలా ప్రత్యక్షమయ్యేలా గుర్తు చేస్తుంటే ఏంటి చెప్పండి అంటే శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళకి ఇంకా భయం అనేది ఉంది, మరణ భయం అనేది ఇంకొంది వాళ్ళకు. అంటే క్రీస్తును చంపిన విధానం అనేది చూసినప్పుడు ఇదంతా వాళ్ళు చూసినప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి భయం అనేది కలిగింది. మరలా ఏం చేస్తారంటే క్రీస్తు ఏదైతే చెప్పారో మీరు సర్వలోకానికి వెళ్ళండి, ఏం చేయండి, మీరు సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటన, అంటే నేను వెళ్ళిన తర్వాత ఆ బాధ్యత అనేది మీ మీద ఉంది అని యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు చెప్పారు. అలా నేను చనిపోతాను మరలా తిరిగి లేస్తానని ఎన్నోసార్లు చెప్పినా కూడా శిష్యులు ఏం చేస్తారు చెప్పండి, ఆ భయం వలన ఇంకా వాళ్ళు నమ్మలేని పరిస్థితులు ఉంటారు. అవునా కదా? ఆల్రెడీ మధ్యలేని మరియకు వచ్చి చెప్తుంది ఆల్రెడీ, అవునా కదా? సమాధిలో ఆల్రెడీ ప్రభువు లేడు, ఆల్రెడీ దూతలు నాకు చెప్పారు లేచాడు ప్రభు అని, ప్రభువు నాకు కనబడ్డాడు అని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నమ్మలేని పరిస్థితులు ఉంటారు. అట్లాంటి సందర్భంలో ఉన్నప్పుడు మూడోసారి మరలా యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఒకటోసారి రెండోసారి ప్రత్యక్షమవుతుంది, మరలా మూడోసారి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? పేతురు ఏం చేస్తారంటే దోణిలో చేపలు వేస్తుంటాడు, దోణికి చేపలు వేస్తుంటాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా వెతికినాగా నాకు ఏం చేయాలి చెప్పండి, ఏవి కూడా పడవు. అట్లాంటి సందర్భాలు యేసుక్రీస్తు వారే వలయ అని చెప్తారు, చేపలు పడతాయి. ఆ చేపల సంఖ్య కూడా రాయబడి ఉంటుంది చూడండి అక్కడ, అవన్నీ కూడా చెప్తారు యేసుక్రీస్తు వారు 8వ వచనంలో. అది దూకిన తర్వాత పదకొండవ వచనంలో చెప్తాడు, సీమోను పేతురు దోణి ఎక్కి వల దరికి లాగాను, అది 153 గొప్ప చేపలతో ఏంటంట నుండి, అంటే వాళ్ళకు మరలా ఎప్పుడు దొరికినంత ఏంటంట అలాంటి అనేది దొరికాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు భోజనాన్ని కూర్చున్నాడు వాళ్ళతో తినడానికి. అప్పుడు జరుగుతున్న సందర్భం 15వ వచనంలో చెప్తున్నాడు, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా. ఏం చేస్తున్నాడు చెప్పండి, యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చెప్పండి, ఏమడుగుతున్నారండి పేతురు గారిని? ఏమడుగుతున్నారు చెప్పండి? అంతకుముందు ఎన్నో మాటలు చెప్పాడు, అవునా కదా? అంతకుముందు ఎన్నో మాటలు, మీరు ఏం చేయాలి, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి, అవునా కదా? సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, అవునా? ఇలాంటి విషయాలన్నీ చెప్పిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే చెప్పండి, ఏం చేస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటంటే చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలంట, ఎవరిని ప్రేమించాలి? ఎవరిని చెప్పండి? యేసుక్రీస్తు వారిని. ఓకేనా? ఎప్పుడైతే మనం క్రీస్తును ప్రేమిస్తామో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, మిగిలిన అన్నీ కూడా మనకి ఏం చేస్తాయి చెప్పండి, మిగిలినవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఎందుకంటే క్రీస్తును మనం ప్రేమించామనుకోండి, క్రీస్తును ప్రేమిస్తే క్రీస్తుకి ఏది నచ్చదో మనకు కూడా ఏం చేయాలి చెప్పండి, అవునా కదా? అది మనం చేయాలనుకోం, అవునా? అందుకే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మూడోసారి కలిసిన తర్వాత పేతురు గారితో మాట్లాడు ఏంటంట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్తున్నాడు. ఓకేనా? అంటున్నప్పుడు పేతురు గారు ఇస్తున్న సమాధానం ఏంటి చెప్పండి, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు కదా ఆయనతో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావు, ఏం చేస్తున్నాడు చెప్పండి, మరలా అడుగుతున్నాడు. ఏంటి చెప్పండి, మరలా అడుగుతున్నాడు. ఏంటి కన్ఫర్మేషన్, మరలా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించడానికి ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ఏం చేస్తాం చెప్పండి, మనం సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం క్రీస్తులో ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఏం చేయం చెప్పండి, ఏం చేయం, ప్రేమించాం, అంతే. క్రీస్తులో మనం ఎదగకపోవడానికి, క్రీస్తులో మనం బలంగా ఉండకపోవడానికి కారణం పెద్దగా ఏముండవు. ఏంటి చెప్పండి, దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించకపోవడం. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో ఆయనకి ఏవైతే ఇష్టమైన వాటిని ఏం చేస్తాం మనం, అవునా కదా?
దేవునికి ఇష్టమైన అంటే నచ్చని ఏం కూడా మనం ఏం చేయము. ఎందుకు? ఆయన అంటే మనకి ఇష్టం. ఆయన అంటే మనకి ఇష్టం అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన ఇష్ట ప్రకారంగానే ఏం చేస్తాం? మనం నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే ఆయనను ప్రేమించడం అనేది మనం పక్కకు పెట్టేస్తామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనం ఏం చేస్తాం? మన ఇష్టాన్ని నేర్చుకుంటాం. అవును కదా? మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుచుకుంటాము, మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటాం. అవునా? అట్లా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు ఏం చేయం? దేవుని ఇష్టానుసారంగా మనం నడవం. చెప్తున్నాడు ఇంకా విషయాలు మరలా. ఆయన రెండవసారి అతను అడగగా, అవును ప్రభువా నేను ప్రేమించున్నాను, నన్ను నీవే ఎరుగుదని చెప్పాను. మరలా మూడవసారి అడుగుతున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను నీవు నన్ను ప్రేమించున్నాడు అతను అడిగాను. నన్ను ప్రేమించుని అడిగిన మూడోసారి అడిగినందుకు పేతురు వేసినప్పుడు ఏంటంట, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నావని నీవే ఎరుగుదు కదా అని చెప్పాను. యేసు అప్పుడు చెప్తున్నాడు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళుచుంటే ఏంటంటే చెప్పండి, ఏంటంట ఏమని చెప్తున్నాడు చెప్పండి? రైట్. దేవుని ప్రేమించడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే చెప్తున్నాడు అక్కడ ఏంటంట, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? ఎప్పుడైతే మనం యవ్వనంగా ఉంటాం, అన్ని పనులు చేయగలుగుతామో అప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలి? అప్పుడు ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ముసలితనానికి వస్తామో చెప్తున్నాడు అక్కడ, నీవు ముసలివాడవు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి ఏంటంట నీకు ఇష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోయి నీతో నిశ్చయముగా చెప్పుచున్న అతనితో చెప్పాను. ఆ కింది మాటలో దేని గురించి మాట్లాడుతున్నాడు? కింది మాటలో చెప్తున్నాడు దాని గురించి. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాటలు చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఏంటంటే చెప్పండి, పేతురు గారికి ఏమని గుర్తు చేస్తున్నాడు? మరలా లేచిన తర్వాత ఏమని గుర్తు చేస్తున్నాడు చెప్పండి? ఆయన మరణాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. అంటే చనిపోయే ముంగడి నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రతిదీ కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకుంటావో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్పండి, సహించడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తుంటామో, దేవుణ్ణిలో ఎదగాలనుకుంటామో సహించడం అనేది నేర్చుకోవాలి. పేతురు గారితో మాట్లాడితే ఏంటంట ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకు కష్టపడాలి, ఇబ్బంది పడాలి, దేవునిలో నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు చూడండి ఒకసారి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 20వ వచనం. ఒకడు మిమ్మును ఏంటంట? ఒకడు మిమ్మును దాస్యంకు లోపరిచిన అంటే ఏంటండి? దాస్యం అంటే ఏంటి అసలు? దాస్యం అంటే తెలియదా? ఏంటి చెప్పండి? దాస్యము, అజీతం ఉండడం, లేకుంటే బానిసగా ఉండడం. ఒకడు నిన్ను బానిసగా లోబర్చుకున్నను, ఒకడు మిమ్మును మృంగివేసినను, ఒకడు మిమ్మును వరసపరుచుకున్నను, ఒకడు తను గొప్ప చేసుకున్నను, ఒకడు ముఖం మీద మిమ్మును కొట్టినను మీరు ఏంటంటే చెప్పండి? ఏం చేయాలంటే చెప్పండి? అంటే సహించడం గురించి మాట్లాడుతూ ఎప్పుడైతే ఏంటంటే చెప్పండి, ముసలోళ్ళు వచ్చినాక ఏంటంటే ఆటోమేటిక్గా నువ్వు ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? ఎవరన్నా కొడితే నువ్వు తిరిగి కొడతావు చెప్పండి? కొడతారా కొట్టరా? అవునా? ఎవరన్నా ఏమన్నా అంటే కూడా ఏం చేస్తాను చెప్పండి? ముసలోళ్ళు అయినాక ఏం చేస్తారు చెప్పండి? ఏం కూడా చేయలేరు. కానీ ఏంటంట ఆ యవ్వనులుగా ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు చెప్పండి? ప్రాక్టీస్ అనేది చేయాలి మనం ఎప్పుడు కూడా. యవ్వనంగా ఉన్నప్పుడే ప్రతిదీ కూడా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తుంటామో అప్పుడు ఏం చేస్తామంటే చెప్పండి? చెప్తున్నాడు అక్కడ కొంచెం 20వ వచనంలో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దాస్యంలోకి లోబరిచిన ఏం చేయాలంట? మనం ఏం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్ అనేది చేస్తున్నాడు ప్రతిరోజు. అంటే ఒక్క రోజులో అది వచ్చేది కాదు, కానీ ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు కూడా ఏం చేయాలి మనం? ఎప్పుడైతే క్రీస్తుని మనం ప్రేమిస్తూ ఉంటామో ఇట్లాంటి దాంట్లో కొద్ది కొద్దిగా ఏం చేయాలి చెప్పండి? మనం ఎదుక్కుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి విషయంలో కూడా ఎదుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఒక విషయాన్ని నేను పొద్దున చూస్తున్నప్పుడు చూశాను అనమాట. ఏంటంటే రాజీవ్ గాంధీ ఫ్లైట్లో చనిపోయాడు కదా. రాజీవ్ గాంధీ ఫ్లైట్లో చనిపోయినప్పుడు ఏమైందంటే ఇందిరాగాంధీ ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుంది ఇందిరాగాంధీ?
చాలా బాధతో దుఃఖంతో ఉంటుంది, అవునా కదా? అట్లా బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీతో ఫ్లైట్లో వెళ్ళిన వాడు కొంతమంది ఉంటారు, అవునా కదా? వాళ్ళు కూడా చనిపోయారు. అట్లాంటి సందర్భంలో ఆమె ఇక్కడ వదిలేసి ఏం చేసిందంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిందంట. అంటే నాలాగే బిడ్డను కోల్పోయిన ఉంటారు, తండ్రిని కోల్పోయిన ఉంటారు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలి, ఫస్ట్గా నేను వాళ్ళని పరామర్శించాను. అట్లా ఆమె వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆమె కూడా క్రైస్తవురాలే అంట. వాళ్ళ కొడుకు చనిపోయాడని తెలిసినా కూడా ఆమె ఏం చేస్తుంటే అనాథ పిల్లలకు అన్నం వడ్డిస్తూ కనబడుతుందంట. అనాథ పిల్లలను చేర్చుకున్నారు, వాళ్ళు కూడా చేర్చుకొని వాళ్ళకి ఏం చేస్తుందంటే అన్నం వడ్డిస్తుందంట. అంటే ఆల్రెడీ వీళ్ళ ఇంట్లో ఏమైపోయింది చెప్పండి, అవును కదా? ఆల్రెడీ దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అట్లాంటి సందర్భాల్లో ఇంకొకరిని ఓదార్చాలనే ప్రయత్నం, అవునా కదా? మరి ఈమెల సరిని వాళ్ళ కొడుకు చనిపోయాడని తెలిసినా కూడా అవతలని ఏం చేయాలి చెప్పండి? నేను ఈయన ఎలాగో పోయాడు, ఉన్నోళ్ళని ఏం చేయొద్దు నేను, అవునా కదా? ఉన్నోళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళకి టైం అనేది ఏం చేయాలి, పిల్లలు వాళ్ళ టైం అనేది వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? ఇచ్చేసేయాలి, అవునా కదా? ఇంట్లో దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా సరే ఏం చేయాలి చెప్పండి? ఒక క్రైస్తవునిగా ఏం చేయాలి చెప్పండి? అలవాటు చేసుకోవాలి. ఎలా మనం ప్రాక్టీస్ చేయాలంటే అట్లాంటి సందర్భాల్లో జాగ్రత్తగా మనం నడుచుకోవడం అనేది ఎలా ఉండాలి మనం, అవునా కదా? చాలా విషయాలు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడైతే మన ఇంట్లో ఏమైనా బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితులు ఉంటాయో అవతల విషయాలు కానీ మనం ఇంకేమైనా చేయాల్సిన పరిస్థితులు కానీ అన్నీ కూడా ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? అన్నిటిని కూడా మర్చిపోతాం, వదిలేస్తాం. దాని గురించి ఏం చేయమనం లక్ష్య పెట్టాం, అవునా? ఎందుకు? మనమే చాలా బాధలు ఉన్నాం, మనమే చాలా దుఃఖంలో ఉన్నాం. ఆ దుఃఖంలో ఉన్నావు, బాధలు ఉన్నావు, కరెక్టే. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవంలోకి వచ్చావో మనకు నిరీక్షణ ఉంది, మనకు ఆధారం ఉంది, క్రీస్తు లేచాడు మరలా, మనం కూడా తిరిగి ఏం చేస్తాం చెప్పండి? కలుస్తాం. ఆల్రెడీ పౌలు గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏంటి చెప్పండి? మీరు మరణించినాడు అనుకోకండి, ఏం చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖాళీ ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు, అంతే, అవునా కదా? నిద్రిస్తున్నారు వాళ్ళు. నిద్రించిన వారిలో మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? నిద్రలోనికి వెళ్తాం మనం కూడా. తిరిగి మరలా క్రీస్తు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తాం చెప్పండి? లేస్తాం, అవునా కదా? వాళ్ళు జస్ట్ నిద్రించారు అంతే. అంటే ఈ లోకాన్ని విడిచేశారు, వాళ్ళకి శాశ్వతమైన విముక్తి ఏమైపోయింది చెప్పండి? లభించింది, అవునా కదా? శాశ్వతంగా ఇక్కడ నుంచి వాళ్ళకి విముక్తి అనేది లభించింది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఎప్పుడైతే మనం లోకాన్ని విడిస్తాం, ఒకవేళ దేవుని కొరకు నిజంగా బ్రతికితే వాళ్ళకి ఏముండో చెప్పండి? లోకంలో ఉన్నట్టుగా ఇబ్బందులు, వేదనలు, బాధలు ఏవి కూడా ఉండవు. నిజంగా వాళ్ళు దేవుని కొరకు బ్రతికితే. ఒకవేళ బ్రతకపోతే ఆ పరిస్థితి అనేది వేరే, అవునా? ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటామో, క్రీస్తులో మనం నిరీక్షణ కలిగి క్రీస్తుని ఎప్పుడైతే మనం ప్రేమించడానికి ఇష్టపడతామో మన మనసు పరిస్థితి అనేది, మన యొక్క స్థితిగతులు అనేవి అన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? క్రీస్తు ఏదైతే చేశాడో దాని కొరకు మనం వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, అవునా కదా? క్రీస్తు ఎలాగైతే భూమి మీద బ్రతికాడో, క్రీస్తు ఏ విధంగా అయితే భూమి మీద నడుచుకున్నాడో అది చేయడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడు కూడా మన అడుగులు అనేవి ముందుకెళ్తుంటాయి. క్రీస్తుని ఎప్పుడైతే మనం సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, కాబట్టి ఏం చేయాలి చెప్పండి? అట్లాంటి విషయాల్లో చాలా మనం ఏమని చెప్తున్నాడు? ఇంకా 20 వర్షాలు మారుతూ, ఒకడు మిమ్మల్ని దాస్యంలోకి లోబర్చినను, ఒకడు మిమ్మల్ని మింగివేసినను ఏంటంటే, ఒకడు మిమ్మల్ని మింగివేసినను ఏంటంట? మింగివేయడం అంటే ఏంటి చెప్పండి? మీ ఇంట్లో ఎవరైనా చంపేస్తారనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? వాడు కళ్ళ ముందు తిరుగుతుంటే ఏం చేస్తారు చెప్పండి? ఊరుకోగలుగుతారా? ఏం చేస్తారు మరి? అవునా? ఎన్నో విధాలుగా మనం ప్రయత్నం చేయడానికి చేస్తాం, అవునా? మీకు తెలుసు ఒరిస్సా ప్రాంతంలో ఒక అతన్ని చంపేస్తారు, అవునా కదా? అవునా? మొత్తం వాళ్ళ ఉన్న 2 కుమారులు ఆయన కూడా ఏం చేశారు? మొత్తం తగలబెట్టేశారు, అవునా? తగలబెట్టిన తర్వాత తల్లి కూతురు మరి ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వాలి చెప్పండి వాళ్ళ మీద? అసలు వాళ్ళది దేశం కాదు, ఎక్కడో దేశం నుంచి కుష్టి రోగులు బాగాలేకుంటే ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళకు సేవ చేసి వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతుంటే ఓర్వలేని వ్యక్తులు ఏం చేస్తారంటే అర్ధరాత్రి వేళ వాళ్ళకు ఏదో అలసిపోయి కారులో పడుకున్నారు, తండ్రి 2 కుమారులు. ఆ కారుకి కిరసనాయలు పోసి అంటి చేసి మొత్తం సజీవ దానం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళని ఏం చేయాలని అడిగినప్పుడు ఆ తల్లి కూతురు ఏం చెప్పారంటే, వాళ్ళు ఏం చేయని చెప్పండి? ఏం చేయమని చెప్పారండి? పర్లేదండి, క్షమించేయండి. ఎందుకంటే మా క్రీస్తు ఏం నేర్పించారంటే ఆయన నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే క్షమించే తత్వం, అంతే. అవతల వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి?
క్షమించే విధంగా ఉండాలి తప్ప ఎవరిని కూడా ఏం చేయొద్దు చెప్పండి, శిక్షించే విధంగా మా క్రీస్తు ఎప్పుడు కూడా నేర్పించలేదు అనే విషయాన్ని ఆయన తెలిపారని చెప్పారు. ఇంకా చూడండి చెప్తున్నాడు కంటిన్యూ. ఇంకా అంటే మింగేస్తే కూడా ఏం చేయాలంట మనం, అంటే క్రీస్తు నేర్పించిందండి. ఒకవేళ ఒకడు మనల్ని మింగేసినా కానీ ఏం చేయాలంట, సహించడం భరించడం అనేది నేర్చుకోవాలి. ఎబ్రీ పత్రికలో మనం పోయిన ద్వారా చదువుకున్నాం, మీరు రక్తం కారణంతో ఇంకేంటంటే ఏం చేయాలి చెప్పండి, పాపంతో ఇంకా పోరాడలేదు. అవునా, మీకు వచ్చే స్థాయి అనేది మీరు గెలిచేదంతా కూడా చాలా ఏంటి చెప్పండి, చాలా చిన్నది. మీకు వచ్చే చిన్న చిన్న దానికి ఏం చేస్తారు మీరు చెప్పండి, నాకు ఎంతో కష్టం వచ్చింది, ఎంతో బాధ వచ్చింది, ఎంతో వేదన వచ్చిందని మీరు అనుకుంటారు. కానీ మీరు ఇంకా కూడా ఏంటంట, రక్తం అంటే పాపంతో ఇంకా మీరు రక్తం కారణంతా ఎవరు కూడా మేము అంత ప్రెషర్లోనికి మిమ్మల్ని తీసుకెళ్ళలేదు. అవునా కదా, నిజంగా అంత ప్రెషర్లోకి తీసుకెళ్ళారు చెప్పండి. అట్లాంటి దానిలోకి ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు. ఒకవేళ నిజంగా క్రీస్తులోనికి అట్లాంటి పరిస్థితులను తీసుకెళ్తే ముందే మీరు ఏం చేయండి చెప్పండి, అట్లాంటి పరిస్థితులు వస్తే మీరు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, దాన్ని సహించడానికి భరించడానికి మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, ట్రైన్ చేసుకోండి. క్రీస్తును ప్రేమించడం అనగానే, క్రీస్తును అంటే క్రైస్తవం అనగానే మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఓన్లీ ఆదివారం రావాలి, సంఘానికి రావాలి, ఆ ఒక్కరోజు బైబిల్ చదివేస్తే అయిపోతుంది. మరలా ఆదివారం రాగానే ఏం చేయాలి చెప్పండి, మరలా బైబిల్ తెచ్చుకొని మరలా చదివేస్తే అయిపోతుందిలే, బల్ల తీసుకుంటే ఆదివారం అయిపోతుందిలే. అది కాదు. క్రీస్తులు ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో ఆయన ఏదైతే చెప్పాడో చివరి క్షణాల్లో ఏదైతే ఆయన నేర్చుకోమని చెప్తున్నాడో దాన్ని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకోవడానికి ఏం చేయాలి, సంఘానికి రావాలి. అవునా కదా, ఆయన ఏదైతే చెప్తున్నాడో అది మనం నేర్చుకోగలగాలి. అవునా కదా, ఎందుకంటే ఆయన కంపల్సరిగా చెప్పండి, నేను ఏదైతే చెప్తున్నాడో అది మీరు చేయాలి. చేస్తేనే ఏం చేస్తారు, మీరు నా దగ్గరికి వస్తారు. నేను చెప్పినట్టు చేస్తేనే మీరు నా దగ్గరకు వస్తారు. అలా కాకుండా మీరు వేరే మార్గాన్ని వెళ్తే మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, అది వృధా అవుతుంది. అవునా కదా, యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అది చేస్తేనే మనం ఏం చేస్తాం, క్రీస్తు దగ్గరికి వెళ్తాం. ఒకవేళ అది చెప్పినట్టు చేయకుండా ఏమవుతుంది మన పరిస్థితి, మనం వచ్చి కూడా వృధా అవుతుందా. చెప్తున్నాడు ఇంకా, ఒకడు మిమ్మల్ని వశపరుచుకొనినను, ఒకడు తను గొప్ప చేసుకున్నాను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకున్నాను. ఒకవేళ వశపరుచుకుంటే ఏం చేస్తాడు చెప్పండి, వాడు వశపరుచుకోవడం అంటే మీకు సందర్భం చెప్తాను. రాకేష్ అన్న ఉన్నాడు కదా, మన రాకేష్ అన్న అయితే ఏమైందంటే వాళ్ళ అమ్మగారికి పెద్ద చదువు రాదు. ఓకేనా, వాళ్ళ తమ్ముడే అవతల ఎవరో తెలిసిన వ్యక్తితో అతడు చాలా కాలంగా పరిచయం ఉన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేశాడంటే మొత్తం మీద ఏదో జరిగింది, 3 కోట్లు అనేది ఆ వ్యక్తి తీసుకున్నాడు. ఇతనికి 50 లక్షలు ఎంతో ఇచ్చాడు అమౌంట్, మొత్తం మీద 60 లక్షలు ఇప్పించాడు అతనికి. 3 కోట్లేమో అతను తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఈ అమ్మగారి తెలియడానికి ఏం చేసిందంటే సైన్ చేసేసింది అనమాట, కొద్దిగా అమౌంట్ ఇల్లు కట్టడానికి అమౌంట్ కావాలని, లోన్ ఇప్పిస్తాను శాంక్షన్ అయినట్టుగా వేలి ముద్ర అనేది వేయించుకున్నాడు. అయిపోయింది అంతా. ఓకేనా, వాడు తీసుకొని పరారు అయిపోయాడు. వీళ్ళు ఇప్పటిదాకా కూడా ఏం లోన్ అమౌంట్ అనేది ఇంకా ఈఎంఐస్ ఉంటాయి కదా, ఏది కూడా క్లియర్ చేయట్లేదని కోర్టు నుంచి నోటీస్ వచ్చాయి. అది తీసుకోలేదని ఏమే. కానీ ఏమవుతుంది చెప్పండి, లోన్ అమౌంట్ కట్టకుండా ఏం చేస్తారు, ఈ అమ్మగారిని తీసుకెళ్ళి జైలు వేస్తారు. అవునా, అట్లాంటి పరిస్థితులు మనకు వస్తే ఒకటి మిమ్మల్ని వశపరుచుకుంటే మీరు ఎట్లుంటారు చెప్పండి. ఒకడు మిమ్మల్ని వశపరుచుకుంటే అంటే చెప్పడం ఈజీగానే ఉంటుంది. అట్లాంటి సందర్భం అనేది మనకు వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎట్లా అవుతారండి. ఒకడు ఏంటంట మిమ్మల్ని వశపరుచుకొని నన్ను నెక్స్ట్ చెప్తున్నాడు ఇంకా ఏంటంటే ఒకడు మీ ముందు గొప్ప చేసుకున్నా కానీ మీరు ఏం చేయాలంటే చెప్పండి, తగ్గుంటారా. ఒకటి మేము గొప్ప చేసుకోవడం అంటే ఏంటి చెప్పండి, వాని స్థాయి అంటే నీ అంత కాకపోయినా, ఓకేనా, నీ అంత కెపాసిటీ వానికి లేకున్నా సరే నీ ముందు వచ్చి నిన్ను ఏదో అంటుంటే, అవునా కదా, నిన్ను చేతగాని వారిగా తీసేస్తుంటే అట్లాంటి పరిస్థితులను ఎలా రియాక్ట్ అవుతావు, ఎట్లా రియాక్ట్ అవుతావు చెప్పండి. ఏదో మాట్లాడిస్తుంటే, ఏదో వాని చేత కాకున్నా సరే, నీకు అంత బలం ఉన్నా సరే నిన్ను వచ్చి హేళన చేస్తుంటే తట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావా, ఉంటారండి. చెప్తున్నాడు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇంకా
ఏం చేయాలంటే చెప్పండి, ఒకటి మిమ్మల్ని ముఖం మీద కొట్టినాక ఏం చేయాలంట? రక్తంతో కారణంతగా పోరాటం లేదంటే ఏంటి చెప్పండి? ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేస్తామో మనం అప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపముతో ఏం చేస్తున్నట్టు మనం? రక్తం కారణంతగా ఏం చేస్తున్నట్టు మనం? పోరాటం చేస్తున్నాడు. ఇవన్నీ చేయట్లంటే మనం ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏదో ఒక సందర్భంలో ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తాం మనం? దాన్ని పక్క పెట్టేస్తాం. మన సొంత ఇష్టాలు ఏమున్నాయో వాటిని అన్నింటిని కూడా మనం ఏం చేసుకుంటాం చెప్పండి? నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా సహనం అనే విషయాల గురించి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే క్రీస్తు వెళ్ళేటప్పుడు కూడా శిష్యులకు నేర్పించింది ఏంటంటే మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే ప్రతి విషయాల్లో కూడా ఎప్పుడైతే మనం క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటున్నామో ప్రతి వ్యక్తి కూడా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? చేతవాని వారిగా అనుకుంటాడు. అవునా? మనల్ని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనికే ప్రతి వ్యక్తి కూడా మనం లాగడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనం చాలా జాగ్రత్త కలిగి సహనం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో అట్లాంటి పరిస్థితుల్లో క్రీస్తు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే మీరు ఒకవేళ ప్రతిదీ మేలైనదే చేస్తే ఎవడు మీకు విరోధంగా చేస్తాడు చెప్పండి? అవునా కదా? ప్రతిదీ మనం మేలైనదే ఒకవేళ చేస్తున్నాం అనుకో మనకు అసలు విరోధంగా చేసేవాడు ఎవడు ఉంటాడు? అవును కదా? మనం చాలా సందర్భాలు బైబిల్ సందర్భాలు అన్నీ కూడా చూస్తుంటాం. అవును కదా? యోసేపు గురించి చూస్తే యోసేపు ఏంటంటే ఆయన జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? నీతిగా నిజాయితీగానే బ్రతికాడు. అట్లాంటి పరిస్థితులు ఆయన ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఏం చేశాడు? ఎదుర్కోలేదా అంటే ఎదుర్కొంటాడు. అంటే నీతిగా ఉన్నందువల్లనే కొన్ని ఇబ్బందులు అనేవి మనకు వస్తాయి. రావని కాదు. ఏంటంటే క్రైస్తవులు అయినందుకు ఎవడైనా ఏం చేయాలి చెప్పండి? బాధ అనుభవించాలి, శ్రమ అనుభవించాలి. అది బైబిల్ పద్ధతి, క్రీస్తు పద్ధతి. అవునా కదా? క్రీస్తు కూడా నీతి కొరకే శ్రమపడ్డాడు. ఏమైనా ఇష్టాలు నెరవేర్చుకొని భూమి మీద ఇబ్బంది పడలేదు. అవునా కదా? ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఎరిగిన తర్వాత మనం దేవుడు ఏదైతే చేస్తాడో వాటి అన్నింటినీ చేయడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంటాం చెప్పండి మనం? అవునా కదా? మన భక్తి జీవితం అనేది ఎంతవరకు పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం? ప్రతి విషయంలో కూడా మళ్ళీ మనము ఓర్చుకోవడానికి వాటిని అలవర్చుకోవడానికి ఎంతవరకు సిద్ధపడుతున్నాం చెప్పండి? అవునా కదా? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చెప్తున్నాడు చూడండి, ఇంకా యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో నా గొర్రెలను మేపు, నీవు యవ్వనువై ఉన్నప్పుడే నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటు. ఏంటంటే చెప్పండి, ఎప్పుడు చేయాలంటే ఇవన్నీ పనులు కూడా ఎప్పుడు చేయాలి చెప్పండి? యవ్వనంగా ఉన్నప్పుడు చేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి చెప్పండి? ఎప్పుడైతే చిన్ననాడు అంటే ప్రతి ప్రాక్టీస్ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? అవునా కదా? ఒకటేసారి ఏదైనా చదవాలంటే మనం చదవలేము. చిన్నప్పటి నుంచి ఏం చేయాలి చెప్పండి? దాన్ని ప్రాక్టీస్ అనేది చేస్తుండాలి, అలవాటు అనేది చేస్తుండాలి. అవునా? అట్లా ప్రతి పరిస్థితిలో కూడా ఒక సందర్భానికి ఒక వయస్సు అనేది మనకు వస్తారని ఏం చేయాలి చెప్పండి? క్రీస్తులో బలంగా ఉండేవారిగా ఉండాలి. ప్రతి విషయాల్లో బలహీనులుగా కాకుండా బలంగా మనం మారేవారిగా ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా ఏ విధంగా అయితే క్రీస్తు ప్రవర్తించాడు జనుల ఎదుట, ఏ విధంగా ఉన్నాడు, ప్రతి సందర్భం అనేది మనకి ఎప్పుడైతే అవతలి వ్యక్తి ఎలా నడుచుకోవాలో మనకి ఎప్పుడైతే ఎరుగుతామో ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా వ్యక్తితో మెలుకునే పరిస్థితులు అనేవి మనకు ఉంటాయని చెప్తున్నాడు. ఇంకా నీ ముసలివాడైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకటి నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకు నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్తున్నానని అతనితో చెప్పాను. ఎప్పుడైతే మనం చెయ్యలేని పరిస్థితులకు వచ్చేస్తాం అప్పుడు ఏం చేయలేని చెప్పండి? చేయలేము. అంటే ఆ సందర్భాలు ఏం చెప్తున్నట్టే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంటే ఈ అన్నీ ఎప్పుడు చేయగలుగుతామంటే ఒకవేళ నువ్వు ముసలోడు అయినా మనకి ఇవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? ఆటోమేటిక్గా ఏం చేయాలి? నీకు ఒకవేళ ఎంత నోరున్నా ఏమున్నా కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ కూడా సహించాలి, భరించాలి. అదంతా కూడా అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నీకు చేత కాక నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ కూడా. అవునా కదా? చేతనైతే ఊరుకుంటారా? చేత కాదు కాబట్టినే సహిస్తున్నావు. నీకు కూడా లోపల ఏముంటుంది? ఆ చేతగాంతనంలో కూడా ఎన్నో కోపల ఉద్రేకము,
ద్వేషం అనేది లోపల పెరుగుతుంటుంది. కానీ యవ్వనంగా ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే ఏమవుతుంది చెప్పండి? అది నువ్వేం చేస్తున్నట్టు? అవునా కదా? క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నట్టు చెప్పండి? నీ జీవితాన్ని సమర్పిస్తున్నట్టు. అవునా కదా? ప్రతి సందర్భంలో ఎప్పుడైతే మనం క్రీస్తు కొరకు సమర్పించిన ప్రతిది ఉందో అదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఏ విషయంలో కూడా అది వృధా కాదు. అంతకంతకు మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ప్రతిఫలము తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? ఆ విషయాల్లో మనం ఏం చేస్తాం? చాలా క్రీస్తులు ఎదగడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఆ 13వ అధ్యాయం 11వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మనకు చాలా విషయాలు ఏంటంటే ఇక్కడ అనేది ఆ సైన్స్ ఏంది వస్తుందంటే, ఒకడు మేము వశపరుచుకొనేను, తర్వాత ఒకటి తను ఏంటంట గొప్ప చేసుకున్న. ఎవరైనా మనం ముంగట గొప్ప చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఎక్కువగా ఏమవుతుంది? ఆ సందర్భంలో మనము సహించలేము. అవును కదా? మన ముందట ఎవరైనా గొప్ప చేసుకున్నారు అనుకోండి, అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తుంది చెప్పండి? మనం సహించుకోలేము. మీకు తెలుసు విలియం కేరీ తెలుసా మీకు? విలియం కేరీ, ఓకేనా? విలియం కేరీ అనే అతను 34 భాషలు ఏం చేస్తాడు చెప్పండి? బైబిల్ అనేది తర్జుమా చేస్తాడు 34 భాషల్లో. ఓకేనా? ఇట్లా చేసిన తర్వాత ఒక సభలో ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతున్నప్పుడు ఆయన తక్కువ చేయడానికి ఒక వ్యక్తి ఆయన ముందర లేచి నిలబడి, ఫస్ట్గా విలియం కేరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే ఆయన జర్నీ ఏంటంటే మొట్టమొదటిగా చెప్పులు కుడుతూ ఆయన స్థితి అనేది ప్రారంభమైంది. ఓకేనా? అట్లాంటి పరిస్థితుల్లో జనులందరి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి లేసి ఆయన ఎలాగైనా సరే ఏం చేయాలి చెప్పండి? అవమానపరచాలి, తక్కువ చేయాలి అనే పరిస్థితి అతను లేచి, అవును నువ్వు చెప్పులు కుట్టేవాడవు కదా, అంటే నీకు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసి నేటి చెప్పండి, నీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చెప్పుల నుంచి స్టార్ట్ అయింది కదా అన్నప్పుడు ఆయన లేచి చెప్పాడనమాట ఆ వ్యక్తికి సమాధానం ఏంటంటే, అవును నేను ఏంటంటే తెగిపోయిన వాటిని ఏం చేస్తాను, నేను చెప్పుల షాప్ అనేది నాకు లేదు కానీ ఏంటి చెప్పండి, ఏవైతే తెగిపోయిన చెప్పులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తాను? సరి చేస్తాను. ఓకేనా? నేను ఒక కూలివాడిని, అంటే చెప్పుల షాప్ అనేది నాకు లేదు. తెగిపోయిన చెప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఏం చేసేవాడిని? ఆ తెగిపోయిన చెప్పులు ఏం చేసేవాడిని? సరి చేసే నేను కూలివాడిని. అంటే అట్లా పెద్దల మధ్యలో ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో నిన్ను అవమాన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏదన్నా నీ వృత్తి తీసి నువ్వు చేసే పనిని తీసి నువ్వు తక్కువ వాడవురా అన్నప్పుడు నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు చెప్పండి? తట్టుకుంటారు అట్లా? నువ్వు మంచి పొజిషన్కి వచ్చావు, ఓకేనా? అప్పుడు ఎప్పుడో అయిపోయింది, చిన్నటి నుండి కష్టపడి ఒక గొప్ప పొజిషన్కి వచ్చావు. పొజిషన్కి వచ్చిన తర్వాత నీ మొదటి స్థితి ఇది అని కూడా నాకు గుర్తు చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? స్థితి ఇది అంటే పర్లేదు, కానీ హేళన చేయడానికి ఏమన్నా అంటే ఎట్లుంటుంది చెప్పండి? అవునా కదా? అట్లాంటి పరిస్థితుల్లో మీరు భక్తుల జీవితాలు ఎక్కడ చూసినా సరే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు? తగ్గించుకుంటున్నారు. ప్రతి విషయాలను కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు తగ్గించుకుంటూ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ప్రతి విషయాలు కూడా క్రీస్తు ఏదైతే చెప్పాడు, క్రీస్తు కొరకు మేము ఏం చేయగలం? అవునా కదా? ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఏదైనా సరే బైబిల్ గ్రంథంలో చదవండి, వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రకటించిన దానికంటే ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఎక్కువగా ఏం చేశారు? చేసి చూపించారు ఎక్కువగా. ప్రకటించడం అనేది తర్వాత సంగతి, కానీ ఏంటి చెప్పండి? ముఖ్యంగా వాళ్ళు చేసింది ఏంటంటే క్రీస్తు ఎలా చేస్తాడో ప్రతి జనుల మధ్య ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేశారు. అవునా కదా? ప్రతి విషయంలో కూడా జనుల మధ్య ఉండి ఆ విషయాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే అట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్తామో క్రీస్తులో నిజంగా ఏం చేస్తాం? మనం వృద్ధి చెందుతుంటాం. అంటే క్రీస్తు చెప్పిన మాటలు చెప్పడం కంటే అవతల వ్యక్తి అది మనలో చూడడం అనేది చూపించగలగాలి మనం. అవునా? అపోస్తలుడైన పౌలు గారు అంటూ 11వ అధ్యాయం, అంటే ఇదే 11వ అధ్యాయము మొదటి పత్రికలో ఉంటుంది, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు ఏం చేయండి? నన్ను పోలి నడుచుకోండి. సింపుల్ టెక్నిక్ ఏంటంటే క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అది మనం అవతల వ్యక్తికి క్రీస్తు ఇలా బ్రతికాడు అని చూపించగలగాలి. ఓకేనా? అట్లాంటి విషయాల్లోనే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ట్రైన్ అవుతుండాలి ప్రతి సంవత్సరంలో కూడా. అంటే ఎప్పుడైతే మనకు రోజు పెరుగుతుంటుందో ఆ రోజులు పెరిగే కొద్దీ క్రీస్తు ఎలా బ్రతికాడో అలా మనల్ని మనం మార్చుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా క్రీస్తులా బ్రతకడానికి, క్రీస్తులా ఉండడానికి ఏం చేయాలి? మళ్ళీ మనం ఎప్పుడు కూడా గైడ్ చేసుకుంటుండాలి. అట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటుంటాం ఏం చేస్తాం? మనం క్రీస్తులో మరలా మనం వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు పడిపోయావు కదా అని దూరం వెళ్ళకూడదు.
ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేస్తాడు, ఇంకా నువ్వు బలంగా ఎదగాలి. ఏ పరిస్థితులు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఆ పరిస్థితులు అన్నీ కూడా ఏం చేస్తాడు, నీకు ఒక దగ్గర చూపిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితులు నువ్వు పడిపోతావు కాబట్టి మరలో ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి నీకు ఎదురవుతే ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి చెప్పండి, దానిలో నిలబడడానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు మన ముందుకు తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన సందర్భం ఎందుకంటే ఏంటి చెప్పండి, మరలా నువ్వు ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తావు, నువ్వు నీకు కొద్దిగా ఓడిపోయే తత్వం అనేది ఉంది. కాబట్టి దానిలో గెలవాలంటే ఇంకేం, దీనిలో ఏం చేయాలి, ఇంకా ట్రైన్ అవ్వాలి, ఇంకా దీన్ని నేర్చుకోవాలి నువ్వు. కాబట్టి ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు మనకు చూపిస్తాడు. మనం ఇంకా ముందుకెళ్ళాలని, మనం గెలిపించాలని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, తన ప్రయత్నం అనేది కొనసాగిస్తున్నాడు. కనుక ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించడానికి ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞను కంపల్సరీగా ప్రేమిస్తాం, ఆయన మాటల ప్రకారంగా మనం ఏం చేస్తాం, జీవించడానికి ఇష్టపడతాం. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల ఉంచుకుంటూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తున్నామైనా. విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించినాయన, నీ కొరకు నాయన 30 గాను 60 గాను నాయన 100 గాను ఫలించగలిగే అట్టి కృపను మహాద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినాయన. జరగనున్న బలలోను పాఠంలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అట్టి కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ